అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. నేను గతంలో నా పేరు ముఖ్తియార్ అహ్మద్. గతంలో నగర ప్రధాన కార్యదర్శిగా క్లస్టర్గా అనంతపురంలో అనేక పోరాటాలు, ప్రజల సమస్యలు నిరంతరం వాళ్ళకి నేను తోడుగా నీడగా ఎల్లప్పుడూ ప్రజల్లో అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలపై పోరాడుతూ ఉంటాయి. 5 ఏళ్లలో అనంతపురం అర్బన్లో ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నాను, క్లస్టర్గా పనిచేసినాను. అనంతపురం అర్బన్లో అప్పుడు 23 సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీకి కనీసము యూనిట్ ఇన్ఛార్జీలు కూడా దొరకలేదు. జనరల్ సెక్రటరీగా అప్పుడు ఇన్ఛార్జ్ గుండా ఆయన నా పైన ఎక్కువ ప్రెజర్ వేసి టౌన్లో గల్లీ గల్లీ సందుల్లో ఇళ్ళకాడ తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి చాలా కృషి పడినాను. ఎందుకో ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తి, సీఎం మాజీ ముఖ్యమంత్రిగా ఉండు చంద్రబాబు నాయుడు, మరి ఈరోజు సీఎం అయినాడు. ఎక్స్పీరియన్స్ ఉన్నోడు ఏదో చేసేస్తారు, రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అనుకొని అనేక కష్టాలు పడినాము. మాకు పార్టీల్లో పనిచేసే లబ్ధి దొరుకుతుందనో ఆర్థికంగా బలపడతామనో చెప్పి పార్టీకి పని చేయలేదు. ప్రజల సమస్యలు తీర్చాలని పార్టీకి పనిచేసినాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గతంలో ఎవరో కార్యకర్త చనిపోతే బాబుగారు ఆయన శవం మోసేది కార్యకర్తలది. ఎందుకు? ఓట్ల కోసం. పార్టీ రాకముందు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు జెండాలు మోసేకి ఫ్రంట్ స్టెప్పులో మొదటి వరుసలో వీళ్ళని పెట్టినారు. పార్టీ రాగానే సేమ్ కమ్యూనిటీకి పెద్ద పెద్ద పీటలు, అవకాశాలు, టెండర్లు ప్రతి ఒక్కటి వాళ్ళకు అందుబాటులో చేసినారు. నేను అడిగేది ఒకటే, 2019 ముందు ఉండే తెలుగుదేశం పార్టీ 2024లో ఆ నటన చేసి ఈరోజు ప్రభుత్వం రాగానే ఎస్సీలని, బీసీలని, మైనారిటీలని గాలికి వదిలేసినారు. మీరు బాగా గమనించచ్చు. వైఎస్ఆర్ పార్టీ, అపోజిషన్లో ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి పెద్దపీట వేసి ఉన్నత స్థాయి పదవుల్లో వాళ్ళకు గౌరవించితే, ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఒక వర్గానికే పదవులు, హోదాలు అంటగట్టడం జరిగింది. ఎందుకంటే సీనియర్లందరినీ, సీనియర్ నాయకుల్ని ఇంటికి పరిమితం చేసి కొత్త సూట్ కేసులు మోసుకొని వచ్చిన వారికి వాళ్లకు అధికారం ఇవ్వడము. మొదటగానే మేము ఆ రోజే దీనిపై గలమిప్పినాము. ఒక కొత్త వ్యక్తులకి మీరు ఎలా ఎమ్మెల్యే సీట్ ఇస్తారు అని. ఈరోజు ఆ రోజు చేసిండే దానికి ఈరోజు గర్వంగా ఉంది నాకు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి 2 ఏళ్లలో అనంతపురంలో అనేక భూ కబ్జాలు, మైనారిటీలపైన దాడులు, వీళ్ళకి ఏమన్నా ఎదురుగా మాట్లాడితే మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిపైన విమర్శలు, బూతుల పురాణాలు ఎలా మాట్లాడతారో అని మేము ఇంటీరియర్గా ప్రశ్నిస్తే మేము పార్టీకి ద్రోహులం, పార్టీకి మోసం చేసుకున్నాం. ఎందుకయ్యా? సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబం అంటే ఈరోజు కూడా ఎంతోమంది పడి సచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి కుటుంబాన్ని దుర్భాషలాడినందుకు మేము గలమిప్పి ఏదో ఇంటీరియర్గా మాట్లాడితే మేము పార్టీ ద్రోహులము. మీరు చూసినట్లయితే నేను జనరల్ సెక్రటరీగా అనంతపురంలో మంచి అవగాహన ఉంది నాకు. మొదటి వరుసలో ఎస్సీలు,
బీసీలు, మైనారిటీలు. ఈరోజు ఒక్కటి ఏదన్నా మీరు వాళ్ళకి అధికారం రాగానే పార్టీ తరపున ఏమన్నా గౌరవం దక్కించినారా? ఒక 10 ఇచ్చినారా? DCMS సేమ్ కమ్యూనిటీ, SAP డైరెక్టరు సేమ్ కమ్యూనిటీ, మాంసాహార అభివృద్ధి సంక్షేమ చైర్మన్ సేమ్ కమ్యూనిటీ, వికలాంగుల చైర్మన్ సేమ్ కమ్యూనిటీ. ఎక్కడ దారుణం? అడిగేవాళ్ళు లేరనే. సైకో శాడిజం అని చెప్పి ఇతర నాయకుల మీద చెప్పేది కాదు, దీనికంతా పెద్ద శాడిజం ఎక్కడ చూడలేదు నేను. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కూడా కారణం ఏమంటే, ఏదో జరుగుతుందిలే అని మేము ఊరుకునే ఉంటే, ఈ అనంతపురంలో పుట్టినోళ్ళం మేము. అనంతపురం అంటేనే హెడ్ క్వార్టర్ ఈ జిల్లాకి, బంగారు చిలక ఉన్నట్టు. కొంతమంది గుంట నక్కలు, తోడేలు అనంతపురం మీద పడి భూ కబ్జాలు, అనేక అసాంఘిక కార్యకలాపాలకు వీళ్ళు చేదోడు వాదోడుగా నిలువెత్తున వాళ్లకు నిలబడి చేస్తున్నారే. ఇది అన్నీ చూడలేక ఈరోజు నేను పార్టీ సభ్యత్వాన్ని, పార్టీని రాజీనామా చేస్తున్నాను. ఇదే చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, ఆయన అరెస్ట్ అయినప్పుడు ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపినాను, నా ప్రాణం కూడా లెక్క చేయకోకుండా. ఆ రోజు అది సెన్సేషనల్. భయప్రాంతులై అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నేను నా ప్రాణానికి కూడా లెక్క చేయకోకుండా ఇతను సీఎం అయితే బాగుంటుందని చెప్పి అనేక కలలు కన్నాం. మైనార్టీలు బాగోగలు ఇతను రాసి పెడతాడు, ఏదో చేస్తాడు, ఉద్ధరిస్తాడంటే 2 ఏళ్ళైంది, ఇంతవరకు ఏం లేదు. ఏం తప్ప అంటే ఆ ఉర్దూ అకాడమీ, ఉర్దూ లాంగ్వేజ్ అన్నం పెడతాడే మాకు? మీకు నటించే వాళ్ళు ఉండారు నాయకులు, యథార్థంగా ఆలోచించాలను. ఎడ్యుకేషన్ పరంగా, బిజినెస్ పరంగా వాళ్ళు చేదోడు వాదోలుగా మైనార్టీలకి తోడ్పడి ఉండాలన్నప్పటికీ ఏదో ఆ అల్ప సంతోషలాగా ఏదో అట్లా ₹1 ప్రయోజనం లేని పనులు చేసి ముస్లింలకు మోసం చేస్తున్నాను. అడిగేవాళ్ళు లేరు. అధికారంలో కూర్చున్నాను, కేసులు పెడదామని భయపడే వాళ్ళం కాదు. అనంతపురం గడ్డ పోరాటాలకి ఒక అడ్డ, అది గుర్తుపెట్టుకో. ఇక్కడి నుంచే రెవల్యూషన్ స్టార్ట్. ఇంకా ఇప్పించి ఇంత అన్యాయంగా మీ ఇష్టారాజ్యం వచ్చినట్టు చేస్తారా? మొన్నటికి మొన్న ఎస్సీ పాప మానభంగానికి గురయ్యి హత్యకు గురయింది. ఎక్కడ న్యాయం మీది? మైనారిటీల స్థలం ఆశ్రా ఆప్టికల్స్, ఆయన డాక్టరు, డబల్ రిజిస్టర్ చేస్తారా? DCMS దగ్గర విషం తాగింది ఆయమ్మ, సూసైడ్ అటెంప్ట్ చేసింది మైనార్టీ మహిళ. అంటే ఎస్సీలు, మైనార్టీలు మీ టార్గెట్ బీసీ. ఆయన ఒకటి అభివృద్ధి చెయ్యా, నీకు ఏదో పట్టం కట్టినారు, నువ్వు కాబోయే సీఎం అంట. కాబోయే సీఎము నీకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చినారు నారా లోకేష్కి, విదేశీ విద్యా మంత్రిగా నీకు పదవి ఇచ్చినారు. ఏం చేస్తున్నావు నువ్వు? రెడ్ బుక్ తీస్తావంట. రెడ్ బుక్. నీ రెడ్ బుక్లో మొదటి పేపర్లో బలైన వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీకి కష్టపడిన ఎస్సీలు, మైనార్టీలు, బీసీలే. దీనికన్నా ఘోరం ఏంది లేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ పార్టీ రాసి పెట్టుకోను. నడ్డిప్పి విడిచినావును. ఆటో డ్రైవర్లు, కూలీ నాలి చేసుకునే వాళ్ళు పార్టీకి వాళ్ళ పనులు విడిచి పనిచేసినారు. అలాంటి వాళ్ళని ఇంటికి పరిమితం చేసిన వాళ్ళు పిచ్చోళ్ళై తిరుగుతున్నారు. వాళ్ళు వచ్చిండే తెరపైకి ఎవరంటే 5 ఏళ్ళు దాక్కున్నారు, వాళ్ళని తీసుకొని ముందు పెట్టినారు. ఇವರು ప్రైవేట్ సైన్యం. ఎందుకంటే ఈ అనంతపురంలో పుట్టినోళ్ళు ఎవరు ఒకరి భూములు పీక్కుండేదానికి, ఒకరి ఆస్తులు పీక్కుండానికి ప్రయత్నించారు. ప్రైవేట్ సైన్యం లోపలికి వచ్చింది. అలీబాబా చాలీస్ చోర్ అన్నట్లు వాళ్ళు ఏం చేస్తారంటే, అలీబాబా చాలీస్ చోర్లో పగల్లో అంతా తిరుగుతాండ్రి టౌన్లో, రాత్రి అయితే మొప్పు అయితే ఇదే ఈరోజు అనంతపురంలో జరుగుతూ ఉండేది. అనంతపురం ప్రజలకి నా శతకోటి వందనాలు, నన్ను క్షమించుమని నేను కోరుకుంటున్నాను. నా శిరస్సు వంచి నేను క్షమించండి. ఇలాంటి వాళ్ళకి ఇంటిండ్లు తిరిగి ఓట్లు అడిగినందుకు మా పాపాన మీరు క్షమించాలని నేను కోరుకుంటున్నాను.
అందుకు ఈ పార్టీ నుంచి బయటికి వచ్చి వీళ్ళు ధీటైన పార్టీ, బలమైన పార్టీ, వీళ్ళకి ఎదిరించే వాళ్ళు ఎవరన్నా అంటే అది వైఎస్ఆర్ పార్టీ. ఆ పార్టీలోకి రేపు ఉదయం 10 గంటలకి నేను చేరి వీళ్ళ అక్రమాలని, వీళ్ళు చేసే అరాచకాలని, వీళ్ళు చేసే దౌర్జన్యాలని అంటుకడతా. అనునిత్యం నేను వైసీపీ పార్టీకి కూడా చెప్తున్నాను, అయ్యా మీరు పదవులు వద్దు, నాకు హోదాలు వద్దు, ఈరోజు కాకపోతే రేపు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు అతను ఆ పోస్టులు అడిగినాడు, ఆ హోదాలు అడిగినారు. అల్లా దయ వల్ల పుట్టినప్పటి నుంచి రాయల్ ఫ్యామిలీలోనే ఉన్నాను, ఇప్పుడు కూడా నాకు జరుగుతుంది. నా ఊరంటే నాకు చాలా ఇష్టం. ఈ ఊర్లో అనేక మంది రిటైర్ అయిన ముసలోళ్ళు బీద బిక్కి అంతా బతుకుతామని చెప్పి పల్లెల్లో ఉంచి వచ్చి ఇటుకున్నారు. ఏదో వాళ్ళ జీవితాంతం కూడిపెట్టిన డబ్బులతో ఇక్కడ స్థలాలు కొంటే మీరు కబ్జాలు చేస్తారా? ఎదిరించే వాళ్ళు లేరనే మీ పార్టీలో ఉంటే అంత బానిస బతకాల్సిన మాకు అవసరమే లేదు. నేను ఒక భగత్ సింగ్, తరిమిల నాగిరెడ్డి ఇలాంటి వ్యక్తుల్ని, అల్లూరి సీతారామరాజు, అష్ఫకుల్లా ఖాన్ ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తిగా నేను పుట్టినప్పటి నుంచి వాళ్ళ కథలు చదువుకుంటూ పైకి వచ్చినవాడిని. నేను ఎవరిని భయపడను. మీరు చేసే ఈ అరాచకాలు తక్షణమే ఆపాలా, లేకపోతే చాలా ఎదుర్కొంటారని ఈ మీడియా ప్రతినిధుల ద్వారా నేను విన్నపం చేసుకుంటున్నాను. ఇది నా వార్నింగ్ అనుకోండి. ఇక మీదట మీరు ఎక్కడైనా కానీ భూ కబ్జాలు చేస్తే ఆమరణ దీక్షగా కూర్చుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.